బచ్ న్యూస్ పశ్చిమ గోదావరి జిల్లా చించినాడులో విషాదం అలుముకుంది. బ్రిడ్జ్ పై నుండి దంపతులు దూకేసి ఆత్మహత్య చేసుకున్నారు. 3 ఏళ్ల బిడ్డను స్కూటీపై వదిలి ఆత్మహత్యకు ప్రయత్నించారు దంపతులు. వేల్పూర్కి చెందిన సాయి శిరీషగా వారిని గుర్తించారు. గజ ఈతగాళ్ల సాయంతో ప్రస్తుతం పోలీసులు గాలింపు చేపట్టారు. ప్రస్తుతం మనం టీవీ9 స్క్రీన్ మీద 3 ఏళ్ల చిన్నారిని స్కూటీపై వదిలేసిన 3 ఏళ్ల చిన్నారిని ఒకవైపు చూస్తున్నాం, మరోవైపు దంపతుల ఫోటోల్ని చూస్తున్నాం. వీళ్ళిద్దరే ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే 3 ఏళ్ల చిన్నారిని అక్కడే స్కూటీపై వదిలేసి గోదావరిలోకి దూకేశారు. కారణం ఏదైనా కడుపున పుట్టిన పిల్లలను అనాథలను చేసి తల్లిదండ్రులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పిల్లల భవిష్యత్ ఏంటి, వాళ్ళు బతికేది ఎలా అన్న ఆలోచనను మరిచి మరీ ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా జరిగిన ఈ ఘటన కన్నీరు పెట్టిస్తోంది. భార్యాభర్తలు గోదావరిలోకి దూకి గల్లంతైన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడులో జరిగింది. తణుకు మండలం వేల్పూర్కు చెందిన ధన సాయి కృష్ణ, శిరీష కొంతకాలంగా భీమవరంలో నివాసం ఉంటున్నారు. చిన్న ఉద్యోగం చేస్తున్న సాయి కృష్ణ భార్యతో పాటు 5 ఏళ్ల కొడుకుని స్కూటీపై ఎక్కించుకుని నిన్న సాయంత్రం చించినాడ వంతెన మీదకొచ్చాడు. అక్కడ స్కూటీపై కొడుకును కూర్చోపెట్టి భార్యాభర్తలిద్దరూ గోదావరిలోకి దూకేశారు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు, స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు. తమ వారిని అప్పుల పేరుతో వేధించడం వల్లే ఈ దారుణం జరిగిందంటున్నారు బంధువులు. కేవలం ఈ రోజు చచ్చిపోతాం కేవలం 50 ఏళ్ళ కోసం నా కొడుకుని కోళ్ళని చంపేశారండి. పసిపిల్లలు అన్నాడు అలా, పసిపిల్లలు అన్నాడు. పసిపిల్లలు మీరు మీకు మనసు అన్నది ఉంటే కొన్ని న్యాయం చేయండి. ఎందుకంటే ఒక్కసారి వాళ్ళు అర్థం చేసుకో బాబు. మరోవైపు బైక్ పై కూర్చొని అమ్మా నాన్న ఎప్పుడొస్తారు అంటూ కన్నీరు పెట్టుకున్న ఆ చిన్నారిని చూసి స్థానికులు చలించిపోయారు. ఒక వ్యక్తి అక్కున చేర్చుకొని ఓదార్చాడు. మా